వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే మోనికా గారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు, చాలా మంది ఆడవాళ్ళకి. ఏదో అంటారు కదా, ఒక్క పని కాదు చాలా పనులు చేస్తున్నారు. నేను పర్సనల్గా మీ యూట్యూబ్ ఛానల్ అయితే చూడడం జరిగింది. సో అది చూసిన తర్వాత అందరూ యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్యకాలంలో పెట్టుకున్నారు. కుకరీ షోస్ అని, ఇంట్లో డైలీ యాక్టివిటీస్ అని, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తున్నారు చూస్తున్నాం. కానీ డిఫరెంట్ జోన్ని ఎంచుకొని దానిలో క్రియేటివ్గా ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ చాలామందికి హెల్ప్ చేస్తున్నారు. తెలియకుండానే చాలామంది నేర్చుకోవడానికి కూడా మీరు హెల్ప్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ అసలు యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఆ థాట్ ఎలా వచ్చింది? ఒక బ్లౌజ్ని డిజైన్ చేసేటప్పుడు నాకున్న థాట్ని 10 మందికి కూడా తెలియజేస్తే మేబీ వాళ్ళకు కూడా యూజ్ అవుతున్న థాట్ అసలు యూట్యూబ్ నుంచి పంపించారనేది ఎలా అనిపించింది? ఫస్ట్ అయితే నేను బేబీ ప్రెగ్నెన్సీతో ఉండగా స్టార్ట్ చేశాను మేడం. ఒక 5th మంత్ ప్రెగ్నెన్సీతో ఉండగా సెకండ్ బేబీ అప్పుడు స్టార్ట్ చేశాను నేను. అంటే ఎక్కువ రెస్ట్ తీసుకోకూడదు, ఏదో ఒక పని ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత ఏమైందంటే నేను డెలివరీస్ తర్వాత బేబీ పెద్దదవటం ఇవన్నీ వదిలేసాను. తర్వాత ఒక 8 months పైనే వదిలేసాను ఛానల్ నేను. ఓకే. తర్వాత పాప ఫస్ట్ బర్త్డే వస్తుందని చెప్పేసి నేను కొన్ని ఫ్రాక్స్ కుట్టాను తన కోసం. సో అవన్నీ నేను ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. నాకు వితిన్ ఒక 1 weekలోనే ఒక్క వీడియోకి 25,000 వ్యూస్ వచ్చాయి. వెంటనే 1000 followers అయిపోయారు, మానిటైజేషన్ అయిపోయింది, నాకు ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఒక పుషప్ వచ్చింది అనమాట. ఇంకా చెయ్యాలి కదా, బాగుంది ఇది, ఇంకా ఎర్నింగ్ నేను ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు, పిల్లల్ని వదిలి నేను వెళ్ళక్కర్లేదు, సో పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అలా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఇంకా అది కంటిన్యూ అయిపోయింది ఇంకా అలా. అంటే యాక్చువల్గా ప్రాపర్ ఎక్కడ అండ్ అసలు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ జర్నీ? హస్బెండ్ అయితే, అమ్మ వాళ్ళది అయితే పోలవరం సైడ్ అండి నార్మల్గా. నాన్నగారు వాళ్ళది, ఇంకా నా హస్బెండ్ కూడా మాగోళ్ళు. దాంతో ఏంటంటే ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయాం అనమాట. సో గుంటూరులో కోవిడ్కి ముందు గుంటూరులో ఇంకా సో నా హస్బెండ్కి అక్కడ వర్క్ కూడా అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే భీమవరంలోనే ఉంటున్నాం. ఓకే. సో చేసే డిజైన్స్ కానివ్వండి క్రియేటివ్గా ఉంటూ ఉంటాయి. సో అసలు ఏ విధంగా ఉంది బిజినెస్? ఆ బిజినెస్ చేసేటప్పుడు మీరు అనుకున్నారా ఇంత సక్సెస్ని చూస్తాము అని? లేదండి, నార్మల్గా అయితే చాలామంది ఉన్నారు కాంపిటీషన్ నాకు. అంటే రీల్స్ ఇన్స్టాలో చూసినప్పుడు కానీ యూట్యూబ్లో కానీ ఆల్రెడీ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ చాలా సేల్స్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు వేసే స్టెప్ కరెక్టా కాదా అని చాలా భయపడ్డేదాన్ని అనమాట. నేను ఈ యూట్యూబ్ ఒకటే కాకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ కూడా చేస్తున్నాను. అది తీసుకునేటప్పుడు కూడా భయపడ్డాను నేను, అసలు అసలు సక్సెస్ అవుతుందా లేదా. అప్పుడు మిషన్ ఏంటంటే మనకి నియర్లీ 5 lakhs అది తీసుకున్నప్పుడు రాంగ్ స్టెప్ వేస్తున్నానేమో అని భయపడ్డాను. కాకపోతే ఏంటంటే డిజైన్స్ వల్ల మన యూనిక్నెస్ కొంచెం వాళ్ళకి కస్టమర్స్కి చూపిస్తే వాళ్ళు ఇంకా మన దగ్గర ఎక్కువ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దాంతో ఏంటంటే ఎప్పుడూ రెగ్యులర్ డిజైన్స్ కాకుండా నా ఓన్గా కూడా నేను కొన్ని డిజైన్ చేయించుకునేదాన్ని అనమాట. సో నా థాట్ ఇలా ఉంది, ఇలా చెయ్యాలి బ్లౌజ్, సో ఇలా చేస్తే కూడా వాళ్ళకి నచ్చొచ్చు కదా అని అలాగా యూట్యూబ్ రన్ చేస్తూనే ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే. అసలు లేడీస్కి బ్లౌజెస్ కానీ డిజైన్స్ కానీ శారీస్ కానీ పిచ్చి అసలు ఎవరు ఉండకుండా ఉంటారు. ఎన్ని ఉన్నా ఎంత కొత్త డిజైన్ వస్తే అంత ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతూనే ఉంటాం. సో యూట్యూబ్లో కాకుండా ఫస్ట్ మామూలుగా ఇంట్లో చేస్తూ ఉండేవాళ్ళ దీన్ని? అంటే ఎంబ్రాయిడరీ అనేది నేను యూట్యూబ్ రీసెంట్ ఒక 1 year అవుతుందండి స్టార్ట్ చేసి. నేను యూట్యూబ్ అనేది నేను 3 years అయిపోయింది స్టార్ట్ చేసి. ఓకే. నేను రీసెంట్గానే అది స్టార్ట్ చేశాను, 1 year అయింది. దాంట్లో ఏంటంటే నాకు ఎక్కువ ఎంబ్రాయిడరీ అంటే ఓన్ డిజైనింగ్ అది ఇష్టం అనమాట. కాకపోతే ఏంటంటే అప్పుడు నేను అఫోర్డ్ చేయలేని ప్రైజెస్ ఉండేవి ఫస్ట్లో ఈ మిషన్స్ అవన్నీ కూడా. తర్వాత నేను స్టార్ట్ చేయాలి, నా ఓన్ డిజైనింగ్ ఉండాలి అని చెప్పేసి నేను మనీ అంతా సేవ్ చేసి అప్పుడే మిషన్ తీసుకుని ఇలా కూడా స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం అంతా కూడా నాది ఆన్లైన్ బిజినెస్సే ఉంటుంది. ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ, రేర్గా ఉంటారనమాట. ఓకే. ఎక్కువ ఆన్లైన్లోనే వెళ్ళిపోతుంటాయి. ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటారు, శారీ కలర్స్ ఆన్లైన్లోనే చెప్పేస్తారు, ఆన్లైన్లోనే వెళ్ళిపోతాయి, డిస్పాచ్లు అయిపోతాయి, అన్ని ఫాస్ట్గా జరుగుతుంటాయి. ఇంకా అసలు ఫిజికల్గా ఉండదు అనమాట, మొత్తం ఆన్లైన్. మొత్తం ఆన్లైన్. సో ఓకే, చాలా మంది ఏమనుకుంటారంటే మన థాట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఎవరైనా సరే మనమే చేయాలి క్రియేటివ్గా, మన దగ్గరికి రావాలి కస్టమర్ అని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. కానీ మీరు అది చేసే క్రియేటివ్ది కూడా యూట్యూబ్లో పెట్టి దాన్ని ఎవరైనా కాపీ చేసి ఇక్కడ అవైలబుల్గా ఉన్న వాళ్ళు అది మీకంటే ఫాస్ట్గా చేసి కూడా ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరి మీరెందుకు దాన్ని యూట్యూబ్లో తీసుకెళ్ళి పెట్టాలనిపించింది?
నాకైతే ఇప్పుడు నా ఇవి కాపీ చేసుకుని కూడా చాలా మంది ఇప్పుడు సేమ్ నేను డిజైన్ చేసినవి కూడా నా అంటే అక్కడ నా లోగో మార్చేసి వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఏంటంటే డిజైన్స్ అనేది యూనిక్ గా ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఎలా అంటే ఇక్కడే చేయించుకోవాలి, బాగున్నాయి, సో మనకి ఏదైనా ఒక డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ఎప్పుడు ఉండే ఓల్డ్ డిజైన్స్ కాకుండా కొత్తగా ఉంటాయి వీళ్ళ దగ్గర, అలా అని అనమాట. పైగా ఏంటంటే నేను ఒక్కదాన్ని ఎర్న్ చేసుకోకుండా ఎవరికైనా ఈ ఐడియా షేర్ చేస్తే మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో కదా అని. సో నేను ఇప్పుడు భీమవరంలో బిజినెస్ చేస్తున్నానంటే మొత్తం అందరూ భీమవరం వచ్చేసి ఉన్నారు కదా, సో వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు చేసుకోవచ్చు. సో లేడీస్కి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మనం పర్ఫెక్ట్గా చేసుకుని రీజనబుల్ ప్రైజెస్తో చేస్తే మనకి ఈజీగా 60,000 to 70,000 ఇంట్లోనే వచ్చేస్తుంది. ఓకే ఓకే మంత్లీ. అవును. సో ఆ ఐడియా ఇంకెందుకు అందరికీ పాస్ చేయకూడదు అన్నట్టుగా నేను యూట్యూబ్లో కూడా పెట్టాను అనమాట. నేను ఈ మిషన్ తీసుకున్నాను, దీని ప్రైస్ ఇంత, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, డిజైన్స్ ఇలా అవైలబుల్గా ఉంటాయి మనకి, మనం ఇంత పెట్టి చేయొచ్చు అనే ఐడియాస్ కూడా నేను చాలా వీడియోస్ షేర్ చేస్తూ ఉంటారు. అవును. సో ఇదే కాకుండా ఇంకేం యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు మౌనిక గారు? యూట్యూబ్ ఉందండి, తర్వాత ఎంబ్రాయిడరీ బిజినెస్ ఉంది. రీసెంట్గా ఏంటంటే నేను ఒక ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేశాను. ఆన్లైన్ స్టోర్. ఓకే, దేనికి సంబంధించి? ద నారీ స్టూడియో అని చెప్పేసి హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉంటాయండి. నారీ స్టూడియో అని స్క్రెంచీస్ ఉంటాయి కదా, హెయిర్ బ్యాండ్స్ కానీ, నెక్స్ట్ హ్యాండ్ మేడ్ కీ చైన్స్ కానీ, నెక్స్ట్ టీషర్ట్ ప్రింటింగ్ కానీ, మొత్తం అంతా నేను ఇంట్లో చేసుకుంటాను అనమాట. అది కూడా సో నా హస్బెండ్ బిజినెస్ కంటే ఇది బెటర్గా ఉంది అని చెప్పేసి నా ఎంబ్రాయిడరీ బిజినెస్ ఇప్పుడు ఆయన చూసుకుంటున్నారు, ఇది బాగుంది కదా అని. అందుకని చెప్పేసి నేను ఆల్టర్నేటివ్ ఇంకొకటి ఉండాలి, ఆయన ఎలాగో అది ఒకటి చూసుకుంటున్నారు, సో నాకు యూట్యూబ్ రన్ అవుతుంది, నాకు ఇంకొక ఆల్టర్నేటివ్ కావాలని, ఒక హ్యాబిట్లా ఉండాలి అని ఇంకొక కొత్త ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు అది ఇది నేను చూసుకుంటున్నాను రెండు. నాకు తెలిసి ఫుల్ బిజీ అనుకుంటా, మేబీ అసలు ఖాళీగా ఉండరు అనుకుంటా. ఫ్రీ టైం ఉంటుందండి, కాకపోతే పిల్లలు వచ్చిన టైంలో వాళ్ళతో స్పెండ్ చేయడానికి మాత్రమే ఫ్రీ టైం ఉంటుంది. ఇద్దరు పిల్లలా? ఇద్దరు. ఓకే, ఏం చదువుకుంటున్నారు వాళ్ళు? పెద్ద పాప ఏమో 5th క్లాస్ చదువుతుందండి, చిన్న పాప ఏమో LKG. బయట నేర్చుకున్నారు దీనికి ముందు? నేను అసలు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు దేనికి కూడా. ఇప్పుడు నేను యూట్యూబ్లో స్టిచ్చింగ్ వీడియోస్ అవి పెడుతున్నాను, కానీ దానికి కూడా నాకు ఎటువంటి స్టిచ్చింగ్ నేను ఎక్కడ నేర్చుకోలేదు, డిజైనింగ్ నేను ఎక్కడ నేర్చుకోలేదు. ఇది ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పుడు కూడా నా బొమ్మలకి, చిన్న చిన్న బొమ్మలకు కూడా ఒక డిఫరెంట్ మోడల్స్లో డ్రెస్సెస్ కుట్టేస్తూ ఉండేదాన్ని మిషన్ మీద, అమ్మ మిషన్ మీద. ఓకే, ఓన్ ప్రాక్టీస్. సో అలా అలా పిల్లలకి కుట్టడం, నాకు కుట్టుకోవడం, ఇలా అలా అలవాటు అయిపోయింది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి కూడా నేను ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేదండి అసలు. నార్మల్గా వచ్చి నార్మల్ డెమో ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ మిషన్ పెట్టినప్పుడు నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఒక 2 months అయితే ఒక బెంగ పెట్టేసుకున్నాను, నేను చేయగలనా, నాకు అసలు పెట్టడం కూడా రావట్లేదు కదా అని. తర్వాత పర్ఫెక్ట్ అయిపోయాను నేనే ఇప్పుడు అందరికీ చెప్పేలాగా. ఓకే, ఎప్పుడు పెద్ద మార్కెట్ని చూసారు మీరు ఈ జర్నీలో? ఈ 3 years అయిపోయిందా యూట్యూబ్? ఈ 3 years జర్నీలో, ఈ కొలాబరేషన్స్ టైంలో, ఈ జర్నీలో మార్కెట్ని ఎప్పుడు పెద్దగా చూసారు? ఎప్పుడు షాక్ అయ్యారు? ఓకే, మనకు ఒక బూస్టప్, మనం ఎక్స్పెక్ట్ చేయని ఇన్కమ్ వస్తుంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, సెలబ్రిటీస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మన వర్క్ని చూసి ఇంప్రెస్ అయిపోయి మనల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలా ఎప్పుడు జరిగింది? అలా ఏమైనా జరిగిన సందర్భం? జరిగిందండి. నాకైతే ఫేస్బుక్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు డైరెక్ట్గా, అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ నుంచి. ఓకే, సో వాళ్ళు నాకు ఆఫర్ చేశారనమాట. సో మీ పేజ్ అయితే మాకు నచ్చింది, తెలుగు నుంచి ఓన్లీ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాము, మొత్తం తెలుగు మొత్తం అందరిలో నన్ను ఇంకొక ఆవిడని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారనమాట. ఎలా అంటే ఒక ప్రాజెక్ట్ లాగా, 6 months ప్రాజెక్ట్. ఒక 20 వీడియోస్ మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, అది కూడా 3 minutes ఉంటే చాలు ఈచ్ వీడియో అని. సో దానికి ఏంటంటే 1 lakh ఇస్తాము, 1 lakh పే చేస్తామని చెప్పి వచ్చింది. సూపర్. సో దానికి ఏంటంటే 3 minutes వీడియో కూడా మనం నార్మల్గా అంతకుముందు మనం చేసిన వీడియోస్లో కూడా కొన్ని క్లిప్స్ మనం పెట్టుకోవచ్చు అని కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు నా యూట్యూబ్ వీడియోల నుంచి. సో అలా కూడా పెట్టాను. వాళ్ళు ఏంటంటే నాకు ఆటోమేటిక్గా వాళ్ళే బూస్టప్ ఇచ్చారు, ఆటోమేటిక్గా నా పేజ్ని వాళ్ళే ప్రమోట్ చేసుకున్నారు ఫేస్బుక్లో. నాకు 6 monthsకి 6 lakhs ఇచ్చేసారు అనమాట. 6 monthsకి 6 lakhs పర్ మంత్ 1 lakh అలా పే చేశారు. తర్వాత అది కంప్లీట్ అయింది. 6 months కంప్లీట్ అయ్యాక నాకు అంటే ఎవరితోనే 6 months వాళ్ళ వర్క్, వాళ్ళు కొంచెం పుషప్ ఇచ్చేది. నెక్స్ట్ మనం వర్క్ చేద్దామన్న ఛాన్స్ ఉండదు, సో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారనమాట. అలా నాకు వచ్చింది ఛాన్స్. సో 6 months తర్వాత నా ఫాలోవర్స్ అయితే నాకు ఫేస్బుక్లో 5,000 నుంచి ఉండేవారు కాదు. ఈ 6 months కంప్లీట్ అయ్యేసరికి 1,32,000 మెంబర్స్ ఫాలోవర్స్ని సో ఫేస్బుక్కే నాకు ఇచ్చింది. వాళ్ళు అంటే ఒక ట్రిక్ లాగా ఒక వాళ్ళు పెట్టేసి కాదు, ఫాలోవర్స్ని జెన్యూన్గా నా పేజ్ని వాళ్ళే ప్రమోట్ చేసి ఫాలోవర్స్ని ఇచ్చారనమాట. సూపర్. అసలు ఇంత పెద్ద అచీవ్మెంట్ని అసలు అంత తొందరగా ఎవరు చూడలేరు.
సో చాలామంది ఆడవాళ్ళు వర్క్ చేయాలనుకుంటూ ఉంటాం, టాలెంట్ ఉంటూ ఉంటుంది, వాళ్ళందరూ ఎవరు ముందుకు రారు. సో ధైర్యం సరిపోదు. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు మనకి రాదు కదా, మీరు అన్నట్టుగా కొంతమందికి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు మనకి ఇంగ్లీష్ రాదు, లాంగ్వేజెస్ ప్రాబ్లం అవుతాయేమో అని ఆగిపోతారు కొంతమందికి అమ్మో ఇంత చేస్తున్నాం కదా మనకి సపోర్ట్ ఆయనకి ఎవరు లేరని ఆగిపోతుంటారు. అలాంటి వాళ్ళ అలా ఉన్న ఆడవాళ్ళందరికీ అసలు మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్లో ఎర్న్ చేయాలంటే మనిషి కనపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరికీ ఒక అపోహ ఉండిపోయింది మనిషి కనబడాలి అని. నేను నా ఛానల్ స్టార్ట్ చేసిందే నేను కనబడకుండా. మనకి స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తూనే నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉండేదాన్ని. ఓకే. ఇప్పుడు మామూలుగా ఒకవేళ ఏమైనా మీకు ఓన్ టాలెంట్ ఉండి మీరు ఏదన్నా సపోజ్ ఒక డ్రెస్ కుట్టగలను, ఒక డిజైనింగ్ చేయగలను అంటే దాన్ని కూడా మనం యూట్యూబ్లో ప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మనం ఇన్స్టాలో కానీ వేరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ఐటమ్స్ అన్ని సేల్ చేసుకోవడానికి. అలా కూడా మనం చాలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం సేల్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. మనం కనబడక్కర్లేదు. సో ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇంక అంతకుమించి ఇప్పుడు ఇంట్లో నువ్వు కనబడితే ఇబ్బంది అనుకునే వాళ్ళకి ఇది ఇంకా బెటర్ కదా, కనబడక్కర్లేదు. ఏదో ఒక సోర్స్ అయితే ఉంటుంది. సోర్స్ ఉంటుంది. అంటే ఏంటంటే కనబడాలని అదేంటంటే ఒక ఫీలింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే కూడా యూట్యూబ్కి సర్టెన్ అమౌంట్ పే చేయాలి అనేది కూడా ఉండిపోయిందండి అందరికీ. అంత అవసరం లేదు. మామూలుగా అయితే ఫ్రీగా స్టార్ట్ చేయొచ్చు యూట్యూబ్. మౌనిక గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మనం ఏదో ఒక రంగంలో మనదంటూ మన ప్రత్యేకత ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి మనం వీళ్ళకి వర్క్ చేయాలి అన్నది ఉంటుంది. సో మీ పరంగా తీసుకుంటే మీరు డిజైనర్ కాబట్టి ఇప్పుడు ఫ్యాషన్ షోలకు కానివ్వండి, లేకపోతే ఎవరైతే కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు పర్సనల్గా కాస్ట్యూమ్ డిజైన్ చేయాలని కానివ్వండి, లేకపోతే వాళ్ళ డ్రెస్సెస్ మనం కొన్ని సినిమాల్లో కానీ సీరియల్స్లో చూస్తున్నా కానీ అబ్బా వీళ్ళకి కాస్ట్యూమ్ డిజైనింగ్ నాకు ఇచ్చుంటే బాగుండేదని కానీ అలా అనిపించిన సందర్భాలు చాలాసార్లు అనుకున్నానండి. ఎలా అంటే ఇప్పుడు కొన్ని అసలు మ్యాచింగ్ లేకుండా, అంటే చూడటానికి కూడా అట్రాక్టివ్గా లేకుండా కొందరు డిజైన్స్ ఉంటాయి, సమ్ డిజైన్స్. కానీ బొటిక్స్ అంటే పెద్ద పెద్ద పేరున్న బొటిక్స్ అలా అనిపిస్తే, కాకపోతే నాకేంటంటే నా టేస్ట్కి నచ్చవు అవి. ఇప్పుడు అనుకుంటా దీని మీద ఇదైతే బాగుంటుంది కదా, ఇదెందుకు వేసారు, ఈ కలర్ అసలు మ్యాచ్ అవుతుంది కదా అని అనుకుంటూ ఉంటాను. పర్సనల్గా ఎవరైనా సరే ఇప్పటివరకు ఫేస్బుక్ వాళ్ళు అయితే అప్రోచ్ అయ్యారు, దానికి సంబంధించి అదొక అచీవ్మెంట్ మీకు. ఎవరైనా మీ డిజైన్స్ నచ్చి కానివ్వండి, లేకపోతే మీ కొలాబరేషన్ బాగుండి అనిపించి ఎవరైనా సీరియల్స్ వాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానివ్వండి మీ కొలాబరేషన్ త్రూ మీ కాస్ట్యూమ్స్ కావాలి అనుకుంటే చేస్తారా? అసలు ఆ థాట్ ఉందా చేయాలంటే? ఛాన్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను. మామూలుగా అయితే సీరియల్ ఆర్టిస్ట్లో కూడా చాలామంది నాకు ఇన్స్టాలో కూడా మెసేజెస్ చాలామంది చేశారండి, మీ డిజైన్స్ బాగున్నాయి, సో ఇలాగా అంటే మీ పోస్టులు కానీ అంటే మీరు పెట్టే డిజైన్స్ కానీ డిఫరెంట్గా పిల్లలకి డిజైన్ చేసేవన్నీ చాలా బాగున్నాయి అని అడిగారు. కొంతమంది అయితే మనకి యుఎస్ నుంచి అక్కడ కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా చాలామంది మా పిల్లలకి డిజైన్ చేస్తారని కూడా చాలామంది అడుగుతారు. కాకపోతే ఏంటంటే టైం సెట్ అవ్వదు, పైగా ఏంటంటే నా పిల్లలు మాత్రమే నేను కుట్టుకోగలను, బయట వాళ్ళు కూడా నేను సరిగ్గా కుట్టలేననే ఫీలింగ్ ఉండిపోతుంది. ఎందుకంటే నేను అంత బయట టైలరింగ్ నేర్చుకోలేదు, అందుకని చెప్పి నేనైతే పర్ఫెక్ట్గా నా పిల్లలకి నాకు నేను డిజైన్ చేసేసుకోగలను, బయట వాళ్ళకి చేయగలనా లేదా అనే డౌట్ తోటి ఆర్డర్స్ తీసుకునేదాన్ని కాదనమాట. సో ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్ అయిపోయింది దానిలో కూడా, ఇంకా స్టార్ట్ చేయాలి అలాంటిది ఏదైనా డిఫరెంట్ ప్రాజెక్ట్. ఓకే, బై ద వే ఫైనల్గా అసలు ఎంత ఎర్న్ చేస్తున్నారండి? నాకైతే యూట్యూబ్ నుంచి ప్రజెంట్ వ్యూస్ చాలా డౌన్ అయిపోయిందండి. ఇప్పుడు అయితే నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ అన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ నుంచి అయితే ప్రజెంట్ ఉన్న శాలరీలో అయితే చాలా తక్కువ వస్తుంది, ఒక 25K అంతకు మించి ఏం రాదు. మామూలుగా అయితే నాకు ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నా రీసెంట్గా ఉన్న నా ఆన్లైన్ స్టోరు దీని నుంచి మామూలుగా మనం చూసుకుంటే మంత్లీ ఒక 2.5 lakh అలాగా మనకి మినిమం అట్లీస్ట్ 1 lakh వచ్చినా చాలా ఎక్కువ. ఇంట్లో ఉండి బిజినెస్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. 2.5 అంటే అసలు మామూలు చిన్న విషయం కాదు. దట్టు ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ 2 పిల్లల్ని చూసుకుంటూ అసలు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి మీరు. అటు యూట్యూబ్ చూసుకుంటున్నారు, ఎంబ్రాయిడింగ్ చూసుకుంటున్నారు, దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ స్టోర్ ఒకటి ఓపెన్ చేశారు. ఇన్ని థాట్స్, ఇన్ని ఐడియాస్, ఇంత క్రియేటివిటీ అనేది చాలా తక్కువ చూస్తూ ఉంటాం. కొంతమందికి ఉన్నా ఇంప్లిమెంట్ చేయరు, వాళ్ళందరికీ మీరు ఆదర్శం. దట్టు భీమవరం దగ్గర ఉండేది. సో ఎక్కడున్నాం అన్నది కాదు, ఎలా చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. సో చాలా రాష్ట్రాల వరకు మీ డిజైన్స్ కానివ్వండి, మీ వర్క్ కానివ్వండి ఇష్టపడి తీసుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను త్వరలో ఒక మంచి సంస్థ మీ దగ్గరికి రావాలి. అండ్ ఎవరైనా సరే కాస్ట్యూమ్స్ వాళ్ళు ఎవరైనా మీకు కావాలంటే అది కూడా త్వరలో వస్తుంది, చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా మీ బిజినెస్ అంచెలంచెలుగా ఎదగాలని యాజ్ ఏ ఉమెన్గా నేను కోరుకుంటున్నాను. సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.